హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు బజాజ్ అలియాన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే ప్లాన్కి నేను 2 రోజుల క్రితం అప్లై చేసుకున్నాను. అది ఎలా అప్లై చేసుకోవాలి, అది ఎవరెవరికి వస్తుంది, దానికి ప్రీమియం ఎంత ఉంది, నేను తీసుకున్న దానికి అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నేను నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి కాల్ చేస్తే ఎవరి కార్డు తీసుకోవాలి, మన తెలుగు వాళ్ళ వరకు హెడ్ ఆఫీస్ పూణే నుంచి ఏజెంట్ ఉంటాడు, అతనితో మాట్లాడి తీసుకోవచ్చు. తీసుకున్న ఒక వారం 2 వారాల్లో బాండ్ మనకు వస్తుంది. మీకు అంత అప్రూవల్ అంతా ఓకే అయితే ఒక వారంలో మీకు ఓకే అయింది అనేది వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా పంపిస్తారు. ఫస్ట్ నేను ఎలా అప్లై చేశాను, దానికి అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. మీరు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు వాళ్ళు అయి ఉండాలి. ఫస్ట్ అది క్వాలిఫికేషన్. రెండోది వచ్చేసి 10th ఆ పైన చదివి ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి కంపల్సరీ. తర్వాత మీకు ఇన్కమ్ ఎంత వస్తుందనేది ఒక 30,000 50,000 లోపు అయితే ఇన్కమ్ ప్రూఫ్ ఏం అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది చెప్తే సరిపోతుంది. లేదు మీకు 60,000 70,000 పైన ఉంది, మాకు ఖచ్చితంగా ఇంత శాలరీ వస్తుంది అని కానీ చెప్పే పని అయితే ఆ శాలరీకి మీ శాలరీ స్లిప్లు అనేది బ్యాంక్ అకౌంట్ ద్వారా చూపించాలి. లేదంటే బిజినెస్ చేస్తామంటే ఆ బిజినెస్ డీటెయిల్స్, అంటే ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ అని ఉంటుంది, అది మీరు ప్రూఫ్ ఇస్తే మీరు 1 కోటి 2 కోట్లు అట్లా చేసుకోవచ్చు. లేదు ఈ 50,000 లోపు వీళ్ళకి వరకు 25 లక్షల వరకు అయితేనేమో ఏ ఇబ్బంది లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తారండి. లేదు 50 లక్షలకి తీసుకోవాలి అనుకుంటే మీరు మెడికల్స్కి వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మన ఇంటికే వచ్చి మెడికల్ టెస్టులు తీసుకొని వెళ్తారు. నిన్న మా ఇంటికి వచ్చి మెడికల్ టెస్టులు లెక్క బ్లడ్, యూరిన్, ఈసీజీ అవన్నీ తీసుకొని వెళ్ళారు. అంతా ఓకే అయ్యి మనకి ఏ ప్రాబ్లం లేదు, అంత బాగుంది అనుకుంటే మనకి ఇన్సూరెన్స్ శాంక్షన్ చేస్తారంట. నేను 50 లక్షల పాలసీ తీసుకున్నాను. 50 లక్షలు ప్యూర్ టర్మ్ ప్లస్ దానికి యాక్సిడెంటల్ రైడర్ అని, యాక్సిడెంటల్ డిజేబుల్ రైడర్ అని 2 రైడర్లు ఉన్నాయి. అవి 2 కూడా తీసుకున్నాను. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే, యాక్సిడెంటల్ రైడర్ అంటేనేమో మీరు ఎప్పుడైనా యాక్సిడెంటల్ అయ్యి ప్రమాదవశాత్తు చనిపోతే దానికి 50 లక్షలు కాకుండా ఒక 25 లక్షలు కల్పిస్తారు. అలా కాకుండా యాక్సిడెంటల్ డిజేబుల్ రైడర్ అని ఉంటుంది, అది కానీ తీసుకున్నట్లయితే మీరు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు, ఒక కాలు కాదు 2 కాళ్ళు పోవాలి, లేదంటే 2 చేతులు కానీ, ఏనా ఒకటే కాళ్ళు కానీ చేతులు కానీ అయిపోయినా, లేదంటే మొత్తం 2 కాళ్ళు 2 చేతులు పోయినా, కళ్ళు కనపడకుండా పోయినా, ఇట్లా యాక్సిడెంట్ ద్వారా జరిగి ఈ ప్రమాదవశాత్తు ఈ కానీ కోల్పోతే 25 లక్షలు డబ్బులు ఇస్తారు. అంతటితో ఆగిపోతే మనం ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదండి. ఇంకప్పటి నుంచి ఆ 25 లక్షలు మనకి అందించేస్తారు అంతే. ఈ 50 లక్షల పాలసీ తీసుకున్నా, దానికి పాలసీ అమౌంట్ 50 లక్షలు, పాలసీ అమౌంట్ 50 లక్షల వరకు, చనిపోతే మాత్రమే వస్తాయి. ఈ రైడర్స్ ద్వారా వచ్చే ఏంటంటే, డిజేబుల్ రైడర్ అనేది కాళ్ళు చేతులు పోయినప్పుడు మనకి అందిస్తారంట. తర్వాత వచ్చేసి దీనికి ప్రూఫ్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డు ఒకటి అడుగుతారు, పాన్ కార్డు ఒకటి అడుగుతారు. తర్వాత వచ్చేసి మీ సిబిల్ స్కోర్ చూస్తారండి మెయిన్. ఆ సిబిల్ స్కోర్ కానీ బాగున్నట్టయితే 50 లక్షలకి చేస్తారు. మీరు ఐటీఆర్ ఫైలు ఏం అవసరం లేకుండా. సిబిల్ స్కోర్ కానీ తక్కువ ఉంటే 25 లక్షల వరకు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ దీని ప్రీమియం వచ్చేసి మీరు ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అంత తక్కువ పడుతుందండి. లేదు మీకు వయసు పెరిగే కొద్దీ కొంచెం ఇదవుతుంది. ఇప్పుడు అప్రాక్సిమేట్ నా 41 అండి, 41 సంవత్సరాలు కాబట్టి నేను ఇప్పుడు తీసుకోవాలనుకున్నాను. వాళ్ళకి నాకు ఎంత పడుతుంది ఏంది అని అడిగితే వాళ్ళు వచ్చేసి, మీకు ఏజ్ 41 కదండి, నా సిబిల్ స్కోర్ బాగుందండి, ఒక 760 పైన ఉంది నాకు సిబిల్ స్కోరు, అందువల్ల వాళ్ళు కొంచెం తక్కువ రేట్లో ప్రీమియంలో చూస్తామని చెప్పి నేను హెచ్డిఎఫ్సిలో అడిగి కొనుక్కున్నాను. హెచ్డిఎఫ్సి లైఫ్లో వాళ్ళు 94,000 చెప్పారండి ప్రీమియం. నాకు సంవత్సరానికి 94,000 లెక్క కడితే 50 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. మళ్ళీ రైడర్కి ఎక్స్ట్రా కట్టుకోవాలండి, రైడర్తో కలిపేలండి. మామూలు 50 లక్షల ఇన్సూరెన్స్ వరకు అయితే 73,000 ఏమో చెప్పారు. రైడర్కి ఒక 20,000 ఎక్స్ట్రా అన్నారు. అంటే యాక్సిడెంటల్ డిజేబుల్డ్ రైడర్ వాళ్ళు యాక్సిడెంట్లు కూడా 50 ఇస్తారంట. అంటే మామూలుగా చనిపోతే ఒక 50 లక్షలు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతే 1 కోటి రూపాయలు ఇస్తారు. అలా ఇచ్చేటందుకు గాను ఒక
అప్రాక్సిమేట్లీ 94,000 పర్ మంత్ కదండి, పర్ ఇయర్ పడుతుందని చెప్పారు. దానిలో ఇన్కమ్ ప్రూఫ్ ఏం అవసరం లేదు, సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని ఇస్తామన్నారు వాళ్ళు. దీనిలో బజాజ్ అలియాన్స్ iSecure 2 అనే ప్లాన్ ఇప్పుడు నేను తీసుకున్నది. దీనిలో నాకు ప్రీమియం ఎంత పడుతుంది ఇప్పుడు చెప్తానండి. దానికి దీనికి ఎంత తేడా ఉండేది. అది 94,000 50 లక్షలకే. ఇది 50 లక్షలకే పర్ మంత్ 1,500 రూపాయలు, 25 రూపాయలు పడుతుందండి ఫస్ట్ సంవత్సరం వరకు. రెండో సంవత్సరం నుంచి 1,700. ఇంకా రెండో సంవత్సరం నుంచి మన ఎండ్ అయిపోయే వరకు, అంటే 60 ఏళ్ళ వరకు కట్టించుకుంటారు. 19 ఏళ్ళు ఉంటుందండి. ఇప్పుడు నేను 41 కదా, 60 ఏళ్ళ వరకు అనమాట. 60 ఏళ్ళ వరకు తీసుకొని వాళ్ళు పర్ మంత్ అయితేనేమో ఫస్ట్ సంవత్సరం 1,525 పడుతుంది. అంటే మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి ఆన్లైన్ డిస్కౌంట్ అని చెప్పి 200 తగ్గిస్తారు అనమాట ఫస్ట్ ఇయర్ వరకు పర్ మంత్కి. లేదు ఇయర్లీ కట్టుకుంటానంటే 17,000 పడుతుందండి. ఇయర్లీ మీరు కట్టేసుకోవచ్చు. 17,000 అంటే 17,000 చిల్లర పడుతుంది, అప్రాక్సిమేట్ 18,000 వేసుకోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి 20,000 లెక్క పడుతుంది. అలాగే 20 సంవత్సరాలు కానీ 19 సంవత్సరాలు కానీ, నాకైతే మీ ఏజ్ని బట్టి మీరు 20 సంవత్సరాలు తీసుకుంటారా 30 సంవత్సరాలు తీసుకుంటారా అనేది డిసైడ్ అయి ఉంటుంది. అది వేరే నేను తీసుకున్నది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే దీనిలో లాస్ట్లో మనకి చనిపోతే మాత్రమే డబ్బులు వస్తాయి తప్పితే లాస్ట్లో మనకి ఏం రావు. 60 సంవత్సరాల లోపు మీకు కానీ ఏదైనా అయితే వస్తుంది. లేదు 70 సంవత్సరాలు పెట్టుకున్న పని దానికి కొంచెం ప్రీమియం పెరుగుతుంది. 70 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ఆ 70 సంవత్సరాల్లో మరుసటి రోజు చనిపోయినా సరే, లేదు 70 సంవత్సరాల్లో ఎప్పుడు చనిపోయినా సరే మీ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది అందజేస్తారు. మరుసటి రోజు యాక్సిడెంట్లో ఏమన్నా ఇదైతే 50 లక్షలు ప్లస్ 25 లక్షలు, మొత్తం 75 లక్షలు మరుసటి రోజు ఒక్క ప్రీమియం కట్టినా సరే ఇచ్చేస్తారు. అర్థమైందా? అది యాక్సిడెంటల్ డెత్. ఇది రెండో సంవత్సరం నుంచి సూసైడ్ చేసుకున్న వస్తుందంట. లేదు మామూలుగా చనిపోయిన గుండెపోటు కానీ, లేదంటే ఇంకేదైనా కానీ ఇట్లా ఏ విధమైన క్లెయిమ్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ 1 సంవత్సరం లోపు ఎవరైనా పాలసీ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి రాదంట. రెండోది వచ్చేసి ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తా యాక్సిడెంట్ అయి చనిపోతే ₹1 కూడా రాదండి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తాగి బండి నడపడం అనేది తప్పు కాబట్టి, అది అఫెన్స్ మన పైన వస్తుంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ డబ్బులేం రావు. సో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ తప్పు ద్వారా చనిపోతే అది తప్పు కింద వస్తుందో అట్లాంటి వాటికి ఇన్సూరెన్స్ అనేది రాదండి. అలా కాకుండా నార్మల్ డెత్ కానీ, యాక్సిడెంటల్ డెత్ కానీ, ఏమన్నా ప్రమాదవశాత్తు చనిపోయినా, మన ఆరోగ్యం బాగాలేక చనిపోయినా వీటన్నిటికి వస్తాయండి. కాకపోతే ఆరోగ్యం బాగాలేదనేది నీకు ముందుగా నీ టెస్టులన్నీ వాళ్ళు మెడికల్ టెస్టులు చేస్తారు కదా, ఆ టెస్టుల్లో అంతా బాగుంటేనే మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు. సో ఇన్సూరెన్స్ వచ్చింది అంటే మీ ఆరోగ్యం అంతా బాగున్నట్టే వాళ్ళ దృష్టిలో లెక్క. అలాంటప్పుడు 1 ఇయర్, ఇప్పుడు ఈ సంవత్సరం ప్రీమియం 17,000 అనుకోండి, సంవత్సరానికి కట్టేసాము. రెండో సంవత్సరం మళ్ళీ 17,000 20,000 వస్తుంది సెకండ్ ఇయర్ నుంచి, కొంచెం పెరిగిద్దని చెప్పాను కదా. రెండో సంవత్సరం ఎంత అనేది ఫిక్స్ అనేది ఉంటుందో, ఇంకా మిగతా 20,000 అదే ఫిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం తక్కువ ఉంటుంది. మీరు అలా కట్టుకొని కంప్లీట్ చేసుకున్నారంటే రెండో సంవత్సరం మీరు కట్టి అయిపోయింది అంటే ఓకే అండి. మీకు ఏ విధంగా చనిపోయినా, ఇది ఆరోగ్యం బాగాలేక, లేకుంటే గుండెపోటు వచ్చు, లేదంటే ఇంకే విధంగా అయినా యాక్సిడెంట్ల ద్వారా అయినా ఏ విధంగా అయిపోయినా మీ కట్టిన క్లెయిమ్ వసూలు చేసుకోవచ్చండి మీ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. అప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉండదు. రెండో సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేయడానికి లేదు. ఈ ఫస్ట్ సంవత్సరంలో వరకు కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసుకుంటారండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఒక్క ప్రీమియం కట్టి వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలంటే కొంచెం కష్టం కదా. అందుకని మీరు పొరపాటున 1 ఇయర్ లోపు కానీ చనిపోతే మీ డెత్ కారణం ఏంటనేది 1-4 సార్లు వాళ్ళు వెరిఫై చేసుకొని కానీ మీ క్లెయిమ్ అమౌంట్ మీ వాళ్ళకి అందిరు. సో 1 ఇయర్ వరకు మనం జాగ్రత్తగా ఉండి రెండో సంవత్సరం ప్రీమియం కట్టుకుంటే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకో పాయింట్ వచ్చేసి 3 సంవత్సరాలు, 1 సంవత్సరం కట్టాం, 2 సంవత్సరాలు కట్టాం, 3వ సంవత్సరం కట్టాం. ఇలా 3 సంవత్సరాలు కట్టిన తర్వాత ఇప్పుడుండే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రూల్ ప్రకారం, IRDA రూల్ అని ఉంటుంది, దాని ప్రకారం 3 సంవత్సరాలు ఎవరైతే ప్రీమియం కడతారో వాళ్ళకి ఎటువంటి కారణం చూపైనా క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా క్లెయిమ్ అమౌంట్ మొత్తం ఇవ్వాల్సిందే. ఇది ఒక రూల్. కానీ ఈ రూల్లో కూడా తాగి బండి తోలుతా అట్లా అఫెన్స్ తరపున ఏమన్నా ఇదైతే ఇయర్ తప్పితే మిగతా ఏ విధంగా అయినా చనిపోయింది
మీకు క్లెయిమ్ అమౌంట్ అనేది ఇస్తారు. ఓకేనండి, మీకు అంత క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. దీనికి కావాల్సిన ప్రూఫ్స్ చెప్పాను కదండి. ఆధార్ కార్డు ఒకటి కావాలి, పాన్ కార్డు ఒకటి కావాలి, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రీమియం ఫస్ట్ది కట్టిన మట్టినే తర్వాత వాళ్ళు పంపిస్తారు మెడికల్స్కి. మీరు మెడికల్స్లో కానీ ఫెయిల్ అయితే మన డబ్బులు మన అకౌంట్లో వేసేకని చెప్పి మన అకౌంట్ అడుగుతారు. అట్లా నామినీ అడుగుతారు. నామినీ ఒక 18 years లోపు అయితేనేమో షూరిటీగా వేరే వాళ్ళు నామినీ పెట్టుకొని తర్వాత వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద మారిద్ది. లేకుంటేనేమో మీ భార్య పేరు మీద అట్లా పెట్టుకునే పని అయితే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ పేరు మీద డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది బజాజ్ అలియాన్స్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే విధానం. దానికి సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా 1-6 మిస్ అయితే మీరు కామెంట్స్ రూపంలో అడగండి, దానికి నేను సమాధానం ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.